ఆర్టీసీ ఎక్స్ రోడ్డు దగ్గర ఉన్నట్టుగా సంధ్యా థియేటర్లోని తొక్కిసలాట కేసు, అల్లు అర్జున్ కేసు అనేక మలుపులు తిరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు ఈ కేసు. అయితే ఈ కేసు సంబంధించి అనేక మలుపులు తిరుగుతూ వస్తుంది. 2024 డిసెంబర్ 4న సంధ్యా థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో చూడటానికి అల్లు అర్జున్తో పాటు అల్లు అర్జున్ దగ్గరి వాళ్ళతో పాటు సినిమా యూనిట్ కూడా అందరూ అక్కడికి చేరుకున్నారు. అందులో భాగంగా సినిమా ఆ థియేటర్కి ఒక్కసారిగా అల్లు అర్జున్ రావడంతో ఆయన అభిమానులు కావచ్చు, ప్రేక్షకులు ఒక్కసారిగా ఎగబాటంతో ఆ తొక్కిసలాటలో భారీగా తొక్కిసలాట జరిగింది. అందులో రేవతి అనేటువంటి ఒక మహిళ చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ్కు తీవ్ర గాయాలని ఇప్పటికే ఆయనకు ట్రీట్మెంట్ చేస్తున్నా అని చెప్పుకోవచ్చు. ఈ కేసు విషయంలో చాలా సీరియస్గా తీసుకున్నారు పోలీసులు. చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. అందులో భాగంగానే డిసెంబర్ 13 నాడు అల్లు అర్జున్ని అరెస్టు చేశారు. అరెస్టు చేసి 4 గంటల పాటు విచారించి ఆ తర్వాత నాంపల్లి కోర్టు, అక్కడి నుంచి కోర్టు నుంచి జైలుకు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించారు. అదే సమయంలో అల్లు అర్జున్ అడ్వకేట్లు కూడా హైకోర్టుని ఆశ్రయించారు. మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టుని ఆశ్రయించడంతో బెయిల్ ఇవ్వడంతో డిసెంబర్ 14న ఆయన 2024లో బయటకి రావటం, ఒక రోజంతా ఒక రాత్రి అంతా ఉండాల్సిన పరిస్థితి. అనేక హైడ్రామా జరిగింది. జైలు, బెయిలు అన్ని అంశాల్లో కూడా ఆ విధంగా హైడ్రామా జరిగింది. ఆ తర్వాత పోలీసుల విషయం, ఈ కేసు విషయంలో అల్లు అర్జున్ అంటే సినిమా టీం వర్సెస్ సినిమా రంగం నుంచి అటు రాజకీయ రంగానికి కూడా అనేక అంశాల్లో కూడా చర్చలు, వాదోపవాదాలు కూడా జరిగినాయని చెప్పుకోవచ్చు. వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయి. అటు మంత్రులు కావచ్చు, అందరూ కూడా వ్యాఖ్యలు చేశారు ఇటు సినిమాలకు సంబంధించి. అంతేకాకుండా పోలీసులు కూడా ఈవెన్ ఏసీపీ వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి ఆ కేసు సంబంధించి అనేక మలుపులు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా తిరిగినటువంటి ఈ కేసు విషయంలో నాంపల్లి కోర్టు అనేక దఫాలుగా ఈ విధంగా విచారణ చేస్తూ వస్తుంది. అయితే జూన్ 22 నాడు అల్లు అర్జున్ ఇవాళ హాజరు కావాల్సి ఉంటే, అయితే నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సి ఉండే ఫిజికల్గా. అయితే ఆయన ముంబైలో షూటింగ్లో ఉండటంతో వర్చువల్గా హాజరయ్యారు. వర్చువల్గా హాజరు కావటంతో కోర్టు కూడా దానికి అనుమతి ఇచ్చింది. దీంతో ఆయనకు ఎలాంటి లీగల్గా, ఎందుకంటే ఏదైనా వాయిదాకు ఇచ్చినప్పుడు కూడా హాజరు కావాల్సి ఉంటుంది, ఫిజికల్గా హాజరు కావాల్సి ఉంటుంది. కేసు విషయంలో విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. విచారణకు రాకపోతే ఎందుకు రాలేదన్నటువంటి అంశాన్ని కూడా ఆబ్సెంట్ పిటిషన్ ద్వారా ఆయనకు సంబంధించిన అడ్వకేట్లు కూడా కోర్టు దృష్టికి తీసుకురావాలి. ఎందుకంటే కొంతమంది విఐపీలు కావచ్చు, ముందే డేట్లు ఫిక్స్ అయి ఉంటాయి. ఉదాహరణకు ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో తీసుకుంటే ఆయనకు అంతకంటే ముందే సినిమా షూటింగ్ కావచ్చు, ఈ విధంగా కొన్ని ప్రమోషన్స్కి విషయంలో సంబంధించిన వీడియోలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఈ విధంగా షూటింగ్కి సంబంధించి ఏదైనా ఉంటే మళ్ళీ ఒక తేదీని సూచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కోర్టు మరో తేదీని గడువు ఇచ్చేటానికి అవకాశం ఉంటుంది. అందులో భాగంగా ఆయన ముంబైలో ఉన్నారు. ముంబైలో ఉండటంతో వర్చువల్గా నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లి కోర్టు అనుమతించింది. ఆ విధంగా విచారణ పూర్తయిపోయింది. అంతేకాకుండా ఒక అల్లు అర్జునే కాకుండా ఈ కేసులో ఈ నిందితుల జాబితా చూస్తే చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్లో ఆ సీసీ కెమెరాలు కావచ్చు ఇవన్నీ పరిశీలించిన తర్వాత థియేటర్ యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఈ విధంగా అల్లు అర్జున్కి సంబంధించిన ఆయన దగ్గరలో ఉన్నటువంటి ఆ సినిమా యూనిట్కి సంబంధించిన వాళ్ళందరిపై ఈ విధంగా A1 నుంచి A23 వరకు కూడా నిందితుల జాబితాను ఛార్జ్షీట్లో దాఖలు చేశారు చిక్కడపల్లి పోలీసులు. అందులో A23 వరకు ఉన్నటువంటి నిందితుల జాబితాలో ఈయన 11వ నిందితుడిగా, 11వ A11గా ఈయనని అల్లు అర్జున్ని చేర్చారు. అందులో భాగంగా ఈ నాంపల్లి కోర్టుకు హాజరు కావాల్సి ఉంటే జూన్ 22 అన్నారు. అయితే అల్లు అర్జున్తో పాటు మరికొంతమంది కూడా ఈ కోర్టుకు హాజరు కాకపోవడం, ఈ కేసు విషయంలో హాజరు కాకపోవడంతో ఈ కేసుని జూలై 6కు వాయిదా వేసింది నాంపల్లి కోర్టుకు. జూలై 6 నాడు మరి అల్లు అర్జున్ ఏ విధంగా వస్తారు, వర్చువల్గా వస్తారా లేదంటే ఫిజికల్గా హాజరవుతారా అన్నది అల్లు అర్జున్కు ఉన్న షెడ్యూల్ బట్టి ఉంటుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ అడ్వకేట్లు కూడా ఆ రోజు వర్చువల్గా హాజరవుతారా ఏందనేది ఆ రోజు తెలుస్తుంది. ఇంత ముందుగా చెప్పడానికి వీలుండదు. అంతేకాకుండా ఈయన ఈ రోజు ఫిజికల్గా హాజరు కాకపోవడంతో ఊహాగానాలు కూడా బయటకు వచ్చాయి. ఈయన మీద అల్లు అర్జున్ మీద కంటెంప్ట్ ఆఫ్
కోర్టు ధిక్కరణ కేసు కూడా నమోదు చేస్తారు. కోర్టు ధిక్కరణ అంటే ఊహాగానాలు కూడా వచ్చినాయి. అవి కేవలం ఊహాగానాలు. ఎందుకంటే ఏదైనా కేసులో హాజరు కాకపోతే ఆ విధంగా పిటిషన్ ఆబ్సెంట్ పిటిషన్ కూడా వాళ్ళ అడ్వకేట్లు దాఖలు చేస్తారు. దీంతో కోర్టు మరొక తేదీ వాయిదా ఇస్తుంది. ఆ రోజు కూడా ఫిజికల్గా అంటే వర్చువల్గా వస్తారా ఫిజికల్గా వస్తారా అన్నది వేచి చూడాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతుంది. కేసు విషయంలో పోలీసులు కూడా ఆ తర్వాత ఛార్జ్షీట్ల విషయంలో అంతేకాకుండా బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద ఇందులో 105 కావచ్చు 118 సెక్షన్ల కింద నమోదు చేసే విషయంలో కూడా ఇందులో కూడా అనేక వాదనలు వినిపించారు అడ్వకేట్లు. అల్లు అర్జున్కి సంబంధించిన అడ్వకేట్లు కొన్ని సెక్షన్లు పెట్టకూడనట్టుగా నాన్ బెయిలబుల్ సెక్షన్లు కూడా అల్లు అర్జున్పై నమోదు చేశారు. ఈ విధంగా కొంత పోలీసులపై కూడా ఏమైనా ఒత్తిడి ఉందా ఆ విషయాన్ని కూడా కోర్టు దృష్టికి అనేక సార్లు అల్లు అర్జున్ అడ్వకేట్లు కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అన్నీ విన్నటువంటి ఈ నాంపల్లి కోర్టు మరొక రోజు వాయిదా వేసింది. జూలై 6 నాడు ఏం జరగబోతుందనే ఒక ఉత్కంఠ కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఆ రోజు ఫిజికల్గా హాజరవుతారా వర్చువల్గా హాజరవుతారా ఆ తర్వాత ఏం జరుగుతుంది. మరొక అంశం ఏంటంటే జూలై 6 తోటి ఈ కేసు ముగింపు కాదు, ఇంకా కొనసాగడానికి అవకాశం ఉంది. ప్రాథమిక విచారణలో మాత్రమే ఈ కేసు సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు ఉంది. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. ఎందుకంటే కొంత ఇందులో హ్యూమానిటీ సెన్సిటివ్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఒకరు చనిపోవడం, అభిమానులు చనిపోవడం, ఇంకొకరికి తీవ్ర గాయాలు. అబ్బాయికి శ్రీతేజ్ ఆయన 11-13 ఏళ్ళ మధ్యలో ఉంటారు. ఆయనకు తీవ్ర గాయాలను ఆయనకు కూడా శ్రీతేజ్కి సంబంధించిన వైద్య ఖర్చులకు కూడా అల్లు అర్జున్ భరించడం, ఆయనకు సంబంధించిన వ్యవహారాలు, ఆయన ఆరోగ్యానికి సంబంధించి భవిష్యత్తులో కూడా అండగా ఉంటామంటూ అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు కూడా హామీ ఇచ్చారు. ఈ విధంగా గతంలో ఈ ఇన్సిడెంట్ మీద కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి సంబంధించి మిగతా వాళ్ళకి సంబంధించి సోషల్ మీడియాలో కూడా రకరకాల చర్చలు, రకరకాల మెసేజ్లు, విధంగా చాటింగ్లు ఇవన్నీ జరిగినాయి. వివాదాస్పద చాటింగ్లు కూడా జరిగినాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అనేక మలుపులు సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో ఈ విధంగా అనేక మలుపులు తిరిగినటువంటి సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసుకు సంబంధించి అల్లు అర్జున్ పుష్ప 2కు సంబంధించిన ఈ కేసు సంబంధించి అనేక మలుపులు తిరుగుతున్నట్టే విధంగా ఉంది. జూలై 6న కూడా ఈ కేసు ముగిసే అవకాశం లేదు. ఇంకా మెయిన్ విచారణ అంటే ఇంకా ప్రధాన విచారణ కూడా ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగింది, సీసీ ఫుటేజీలు కావచ్చు, వచ్చినట్టుగా ఉద్దేశం ఏంటి, ఎందుకంటే అల్లు అర్జున్ సినిమా చూడటానికి వచ్చారా, అసలు వచ్చినట్టుగా సందర్భంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవటము ఆ పోలీసులు కూడా గతంలో వ్యక్తం చేశారు. అంటే ముందే సమాచారం పోలీసులకు ఇచ్చామంటూ ఇటు అల్లు అర్జున్ పుష్ప 2కు సంబంధించిన సినిమా యూనిట్ చెప్పుకొచ్చింది. అయినప్పుడు కూడా పోలీసులు మరొక వర్షన్ కూడా వినిపించారు. అనుమతి లేదంటూ, అనుమతి ఉందంటూ, ఇంతమందికే ఉందంటూ, ఈ విధంగా క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోవడంతో అటు పోలీసులు విఫలమయ్యారా, లేదంటే అల్లు అర్జున్ ఆ విధంగా ముందే సమాచారం ఇవ్వకుండా వచ్చారన్న కోణంలో కూడా అనేక చర్చలు జరిగినప్పటికీ ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ ఈ విధంగా వస్తుంది. అయితే జూన్ 6న ఏం జరగబోతుందన్నది వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.